నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ స్వతంత్ర పార్కులో ఆదివారం ఉదయం పర్యావరణ పరిరక్షణ కోసం వారధి ఫౌండేషన్ చేపట్టిన 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా మన సింహపూర్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా మన మొక్కను మనమే నాటుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా పాల్గొని వారి మొక్కలను వారే నాటారు. 500 మొక్కలు 500 మందిచే ఒకే సమయంలో మొక్కని నాటిన ప్రతి ఒక్కరికి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ పైడిమర్రి శ్రీరంగనాథ్, ఫౌండర్ పేర్ల సీతారామారావు, సెక్రటరీ ఆర్కర్ శ్రీనివాసులు, ట్రెజరర్ ప్రసాదరావు, జనార్దన్, శీతలం, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పైడిమర్రి శ్రీరంగనాథ్, వారధి ఫౌండేషన్ చైర్మన్ని. ఈరోజు 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా మేము ఈరోజు గాంధీబొమ్మ దగ్గర ఉండే స్వతంత్ర పార్కులో 500 మొక్కలు 500 మందిచే ఒకే ప్రాంగణంలో ఒకే సమయంలో నాటే విధంగా మన మొక్కను మనమే నాటుదాం అనే విధంగా కార్యక్రమాన్ని ప్లాన్ చేశాము. ఈ జనాల్లో అవేర్నెస్ తేవాలని ఒక వారం రోజులుగా మన నెల్లూరులో ఒక మీడియాని యూజ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ సర్క్యులేషను అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి మొత్తం జనాల్లో బాగా వెళ్ళే విధంగా చేశాము. ఆ విధంగానే ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అందరూ చాలామంది వచ్చి చాలా మొక్కలు నాటడము, అందరూ చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంది. ముందు వాళ్ళకి ఆ ఫీలింగ్ని ఒకసారి డైరెక్ట్గా ఇప్పియాలనే ఎవరి మొక్కను వాళ్ళే మనం గుంతలు తీసి ఒట్టి చెట్టు వేసే విధంగా కాకుండా వాళ్ళే గుంత తీసుకొని వాళ్ళే ఒక మొక్కను నాటి ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. దీనికి మా వారధి ఫౌండేషన్ సభ్యులు అందరూ వచ్చున్నారు. మా వారధి ఫౌండర్ అయినటువంటి సీతారామారావు గారు ఈ కార్యక్రమం గురించి ఒక 4 మాటలు మాట్లాడవాలి. నెల్లూరు జిల్లాలో వారధి ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబడింది. వారు చేసే సేవల్లో 1,00,000 మొక్కల సాధనగా ఒక పెద్ద యజ్ఞంలాగా నెల్లూరు మొత్తం కూడా అవేర్నెస్ తీసుకొస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని అనుబంధంగా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ నందు స్వతంత్ర పార్క్ నందు మన యొక్క లయన్స్ క్లబ్ పినాకిని అడాప్ట్ తీసుకొని దీంట్లో ఈ యొక్క పార్కుని డెవలప్ చేసే దిశలో ఈరోజు వారధి ఫౌండేషన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటాలి. కారణం ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఎండలు చూస్తుంటే 52, 50, 47, 48 ఎండ ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇప్పటి నుంచే మనం కానీ మొక్కలు నాటుతూ పోతే ప్రతి చోట కూడా వీలైనంత వరకు మనకి ఆక్సిజన్ బాగా లభిస్తూ ఈ ఎండ దెబ్బకు కూడా తట్టుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్న ఒక పెద్ద ఆర్గనైజేషనే ఈ వారధి ఫౌండేషన్. ఈ వారధి ఫౌండేషన్కి ఈరోజు పలు వాకింగ్ సభ్యులు, స్వతంత్ర పార్క్ వాకింగ్ సభ్యులు మరియు ఈ యొక్క పార్కును డెవలప్ చేసే దిశలో మన యొక్క కోట రమేష్ బాబు గారు లయన్స్ క్లబ్ సభ్యుడిగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మన వారధి పిఎస్టీలు రంగనాథు, ఆర్కాటు, దర్శిప్రసాద్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాలు కూడా ఈ యొక్క వారధి పిఎస్టీలు అత్యద్భుతంగా ఎన్నో చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, పలు కాలనీల్లో కానివ్వండి, ఎక్కడ అవసరమైతే టెంపుల్స్లో కానివ్వండి, ఎక్కడ అవసరమైతే వాళ్ళు అక్కడికి ముందుకెళ్తూ తీసుకెళ్తున్నారు. మన సింహపూర్ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లైన్ ఆర్కాట్ శ్రీనివాసులు, పిఎంజే. నేను వారధి ఫౌండేషన్కి సెక్రటరీగా ఉంటున్నాను. ఈరోజు నెల్లూరు నడిబొడ్డున ఉన్నటువంటి గాంధీబొమ్మ సెంటర్లో స్వతంత్ర పార్క్ వద్ద 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా మేము ఇక్కడ 500 మొక్కల్ని ఇవ్వడం, ఒక 50 మొక్కల్ని ఇక్కడ నాటడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరి చేతుల మీదుగా వాళ్ళు మొక్కల్ని నాటుతూ వాళ్ళే దాన్ని పరిరక్షించుకుంటూ వస్తూ ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఈ కార్యక్రమం కూడా బాగా జయప్రదమైంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి నెల్లూరు పట్టణాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ వారధి ఫౌండేషన్ సెక్రటరీ లైన్ ఆర్కాట్ శ్రీనివాసులు. నమస్కారం.